బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతున్న రంగస్థలం సినిమా ప్రస్తుతం బాహుబలి సినిమాను పక్కకు పెడితే ఇండస్ట్రీ హిట్ సినిమాగా ఉన్న ఖైదీ నెంబర్ 150 సినిమా రికార్డులను అందుకోవడానికి ఎగబడుతుంది. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ దూసుకుపోతున్న రంగస్థలం సినిమా రెండో వీకెండ్ ను ఘనంగా ముగించగా, రెండో వీకెండ్ తర్వాత ఖైదీ నెంబర్ 150 పరిస్థితిని, ఈ సినిమా పరిస్థితిని ఒకసారి గమనిస్తే రెండు సినిమాలకు అంతరం ఎలా ఉందో ఒక ఐడియా వస్తుంది. అందుకోసమే ఈ కంపారిజన్ వీడియోను చేస్తున్నాం. ఖైదీ నెంబర్ 150 జనవరి 11న బుధవారం రిలీజ్ అవ్వడంతో ఇక బాక్సాఫీస్ దగ్గర రెండో వీకెండ్ కూడా దాదాపు 5 రోజుల పాటు దొరకగా, మొత్తం మీద సినిమా 12 రోజుల పాటు రెండో వీకెండ్ ను పూర్తి చేసుకుంది. దాంతో 12 రోజుల్లో ఖైదీ నెంబర్ 150 రెండు తెలుగు రాష్ట్రాలలో 67.43 కోట్ల షేర్ ను, టోటల్ వరల్డ్ వైడ్ గా 90 కోట్ల వరకు షేర్ ను అందుకుంది. ఇది ఆల్ టైమ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డును మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగస్థలం సినిమా బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. టాలీవుడ్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కేవలం 10 రోజుల్లోనే రంగస్థలం సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 67.56 కోట్ల షేర్ ను, టోటల్ వరల్డ్ వైడ్ గా 91.56 కోట్ల షేర్ ను కేవలం 10 రోజుల్లోనే అందుకొని సంచలనం సృష్టించింది. దాంతో రెండో వీకెండ్ కేవలం 10 రోజుల్లోనే ఖైదీ నెంబర్ 150 12 రోజుల్లో నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది రంగస్థలం సినిమా. ప్రస్తుతం సినిమా కంపారిజన్ ను ఖైదీ నెంబర్ 150తో పోల్చి చూస్తే 12 రోజుల తర్వాత ఖైదీ నెంబర్ 150 టోటల్ రన్ లో 14 కోట్ల వరకు షేర్ ను వసూలు చేసింది. అదే లెక్కన రంగస్థలం సినిమా షేర్ ను కంపేర్ చేసి చూస్తే ఇక నుంచి 14 కోట్ల వరకు షేర్ అంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఖైదీ నెంబర్ 150 నెలకొల్పిన 104 కోట్ల షేర్ మార్కును అందుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పాలి. రానున్న వీకెండ్ లో కృష్ణార్జున యుద్ధం ఒకటే ఉండటంతో ఈ సినిమా స్ట్రాంగ్ రన్ ను ఇలాగే కొనసాగించే అవకాశం కొద్ది వరకు ఉందనే చెప్పాలి. అది కనుక నిజమైతే సినిమా ఖైదీ నెంబర్ 150 నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేస్తుంది. లేని పక్షంలో నాన్ బాహుబలి సెకండ్ ఇండస్ట్రీ హిట్ గా రంగస్థలం సినిమా నిలవడం ఖాయమని చెప్పవచ్చు. మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.